హాయ్ అండి, క్యాబేజీ పకోడీని టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యాబేజీని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినకపోతే కొద్దిగా వేసుకోండి. నేను కారం వేసుకున్నాను, పసుపు కూడా వేసుకుంటున్నాను. వాము వచ్చేసి నలిపి వేసుకుంటున్నానండి. జీలకర్ర పొడి వేసుకున్నాను. జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని కూడా చేతులతోనే గట్టిగా నలుపుకోండి. అప్పుడే నీరు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు శనగపిండి 1 కప్పు తీసుకున్నాను. 3/4 కప్పు వరిపిండి తీసుకున్నాను. ఇదంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకొని వాటర్ అవసరమైతేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు పిండి అంతా ఇలా ఉంటే సరిపోతుంది. ఈలోగా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. పకోడీలాగా వేసుకోవాలి. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా వేసుకోవచ్చు, ఇలా పకోడీలాగా అయినా వేసుకోవచ్చు. వేగాక రెండో పక్కకు తిప్పి వేసుకోండి. మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోండి. రెడీ అయిపోయాయి క్యాబేజీ పకోడీ. మీ అందరికీ